అయింది సార్. 3 సంవత్సరాలు బట్టి ఆరోగ్యం బాగోట్లే, ఎవరు పట్టించుకోవట్లే. ఇంకేం కావాలి? నాకేదో సహాయం చేయండి సార్, తినడానికి జరగట్లేదు. మీ ఆరోగ్యం ఉంది కదా, ఏమవదు. ఓన్లీ ఒక మాత్ర వేసుకుంటా ఉండాలి రోజు. వేసుకుంటున్నావా? వేసుకుంటున్నాను సార్. నిమ్మ వచ్చింది, మళ్ళీ ఊపిరితిత్తులు పాడైపోయింది అన్నారు, ఆక్సిజన్ అందట్లేదు. ఇప్పుడు ఏ డాక్టర్ చూపించుకుంటున్నావు? విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటున్నావా? కొన్ని డబ్బులు ఉంటే ఎట్లా ఉంటే ఇది చేసుకుంటావా? సరే తీసుకొని ఇచ్చేసి సరే కాదు, మీరు పెట్టుకో, చూపించుకో. పింఛన్ ఎట్లా ఇస్తున్నాను? స్పెషల్ రిక్వెస్ట్ నాకు ఒకసారి పెట్టు, మరి నాకు ఇంపార్టెంట్ చేసి. కాదమ్మా, 4,000 వస్తుంది, సరిపోతుంది? అది సరిపోతుంది, సరిపోతుంది కదా. అట్లయితే నేను కలెక్టర్తో మాట్లాడతాను, నీ డీటెయిల్స్ అన్నీ తీసుకోరా. 100% వెంటబడైనా కొంచెం చేయించేవాడు ఆ పాపకి. ఏం ఆ పాపకి మాత్రలు కొనుక్కొని భోజనం చేసుకోగలిగితే మళ్ళీ సెట్ అయిపోతుంది. కొంచెం అది హెల్ప్ చేసేయండి, నేను ఫాలోఅప్ చేసుకుంటాను మళ్ళీ. నేను నాకు రేపు వెళ్ళి జాయింట్ కలెక్టర్తో మాట్లాడేసి చేపించేసి రేపు చేపిస్తామా. ఇప్పుడు భోజనం చేసుకో, మాత్రలు వేసుకో, ఏదన్నా కూడా నేను సపోర్ట్ చేపిస్తా. ఎట్లా ఒకటి ఇప్పుడు కొంచెం డబ్బులు ఉన్నాయి, ఇంకో 10,000 డబ్బులు ఇవ్వాలి, ఇంకో 10,000 కొంచెం 10,000 తీసుకోమ్మా. ఏదైనా ఉంటే వెంటబడి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ వచ్చేట్టు చూడండి. లేకపోతే ఎవరికి చెప్పాలో చెప్పండి, నేను చెప్పేసి జాగ్రత్తగా చూసుకో. ఏం కుర్చీ కావాలి? కాదమ్మా, వీల్ చైర్ కూడా దొబ్బుకోవాలి కదా. సరే, నీకు ఒక వీల్ చైర్ ఇస్తాను అమ్మా, రేపు పంపించేస్తావు. తీసుకొని ఇచ్చేసి పంపిస్తాను, ఒక వీల్ చైర్ పంపిస్తాను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ పెట్టించుకోవడానికి రాకేష్ ఫాలోఅప్ చేసుకో. ఇది పర్సనల్గా తీసుకొచ్చేసి తీసుకొని కాల్సి కలెక్టర్ చెప్పి వేరే స్పెషల్ ఇంట్రెస్ట్ చేపిస్తానమ్మా, చేపిస్తాను. నువ్వు ఏదైనా ఇబ్బంది ఉందంటే ఇక 10,000 ఇచ్చేది. ఫస్ట్ భోజనం చెప్పమ్మా, భోజనం చేసి కొంచెం ఇది ఉండు. భోజనం చేస్తే ఏమవుతుంది నీకు? భోజనం చేస్తే మాత్రలు వేసుకో, ఓకేమ్మా.